అందం, అభినయం కలగలిసిన హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అలాంటి హీరోయిన్స్ ని ఏరి కోరి మరీ తమ సినిమాల్లోకి ఎంచుకుంటూ ఉంటారు మూవీ మేకర్స్. అలాంటి హీరోయిన్ ఇక వరుస సక్సెస్లు కొడితే ఇంకేముంది, భారీ బ్యానర్స్ అన్నీ కూడా తమ సినిమాల్లో నటించమని క్యూ కడుతూ ఉంటాయి. అలా టాలీవుడ్, బాలీవుడ్లలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఉంటే కాలీవుడ్ మాత్రం నన్నెందుకు రిజెక్ట్ చేస్తుంది అంటూ తెగ బాధపడిపోతుందట ఈ ముంబై ముద్దుగుమ్మ. కొత్త నీరు రావడం, పాత నీరు పోవడం చాలా సహజం. ఇండస్ట్రీలో ఇది మరీ సహజం. కొత్త అందాలు పలకరిస్తుంటే పాత అందాలు కనుమరుగవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తన అందం, అభినయంతో టాలీవుడ్, బాలీవుడ్లలో వరుస అవకాశాలు దక్కించుకుంటే కోలీవుడ్లో మాత్రం సరైన అవకాశాలు రాక డీలా పడిపోతుందట బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించి కల్కీలో చిన్న పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అడివేసే సరసన డెకాయిట్లో నటిస్తున్న ఈ అమ్మడు గత కొంతకాలంగా కోలీవుడ్లో అడుగెట్టాలని తెగ ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ సూర్య సరసన నటించబోతోంది అంటూ కోలీవుడ్ కోడై కూసింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమెకి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారగా ఆ స్థానంలో త్రిష వచ్చి చేరింది. అంతకుముందు కంగువాలో కూడా మృణాల్ చేయాల్సి ఉండగా ఆ స్థానంలో దిశా పటాని నటించడం గమనార్హం. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా కోలీవుడ్ నాట ఈ అమ్మడు అడుగు పెడుతుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.